जब से बने हैं प्रभु तुम्हारे, ये जीवन अच्छा लगता है। यादों में तेरी मस्ती चढ़ी है, यादों में तेरी मस्ती चढ़ी है। सब कुछ अच्छा लगता है जब से बने हैं प्रभु तुम्हारे, ये जीवन अच्छा लगता है। ओम शांति। मीठे बच्चे, अभी तुम्हें निंदा, स्तुति, मान, अपमान, दुख, सुख सब कुछ सहन करना है। మధురమైన పిల్లలు, మీరిప్పుడు నింద, స్తుతి, మాన అవమానాలు, సుఖ దుఃఖాలు అన్నీ సహించాలి। तुम्हारे सुख के दिन अभी समीप आ रहे हैं। మీ సుఖం రోజులు ఇప్పుడు సమీపంగా రానున్నాయి। बाप अपने ब्राह्मण बच्चों को कौन सी वार्निंग देते हैं? బాబా బ్రాహ్మణులైన తన పిల్లలకి ఏమని వార్నింగ్ ఇస్తారు? बच्चे कभी भी बाप से रूठना नहीं। పిల్లలు ఎప్పుడూ తండ్రితో అలిగిపోకండి। अगर बाप से रूठेंगे तो सद्गति से भी रूठ जाएंगे। బాబాతో అలిగిపోతే సద్గతితో కూడా అలిగిపోయినట్టే। बाप वार्निंग देते हैं, रूठने वालों को बड़ी कड़ी सजा मिलेगी। బాబా వార్నింగ్ ఇస్తారు, అలిగిపోయే వాళ్ళకి చాలా కఠినమైన శిక్ష వస్తుంది। आपस में या ब्राह्मणी से भी रूठे तो फूल बनते बनते कांटा बन जाएंगे। పరస్పరంలో కానీ లేదా బ్రాహ్మణితో కానీ అలిగిపోతే పూలుగా అవుతూ అవుతూ ముళ్ళుగా అయిపోతారు। इसलिए बहुत बहुत खबरदार रहो। అందుకే చాలా చాలా జాగ్రత్తగా ఉండండి। पाठ। धीरज धर मनवा धीरज धर, तेरे सुख के भरे दिन आएंगे। ఓర్పు వహించు ఓ మనసా, నీ సుఖం రోజులు రానున్నాయి। అదృష్టం సూర్యుడు ఉదయిస్తాడు, దుఃఖం యొక్క మేఘాలన్నీ తొలగిపోతాయి। ఓం శాంతి। मीठे मीठे सिकिलदे बच्चों ने गीत सुना। तुम बच्चों के जो भी जन्म जन्मांतर के दुख है सब दूर हो जाने चाहिए। మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలు పాట విన్నారు కదా। పిల్లలవి జన్మ జన్మాంతరాల దుఃఖాలన్నీ ఇప్పుడు దూరం అయిపోవాలి। इस गीत की लाइन सुनी, तुम जानते हो अभी हमारा दुख का पाठ पूरा होता है। ఈ పాట లైన్ విన్నారు కదా, మీకు తెలుసు ఇప్పుడు మన దుఃఖం యొక్క పాట పూర్తయిపోతుంది। और सुख का पाठ शुरू होता है, మరి సుఖం పాట మొదలవుతుంది। పూర్తిగా తెలుసుకొని వాళ్ళు ఏదో ఒక విషయంలో దుఃఖాన్ని చూస్తూనే ఉంటారు। అంటే మన దుఃఖం పాట పూర్తయిపోయి సుఖం పాట మొదలవుతుంది అని పూర్తిగా తెలుసుకొని వాళ్ళు ఏదో ఒక విషయంలో దుఃఖాన్ని చూస్తూనే ఉంటారు। ఇక్కడ బాబా దగ్గరికి రావడం వల్ల కూడా ఏదో ఒక రకంగా దుఃఖం మళ్ళీ కూడా పొందుతూనే ఉంటారు। బాబా అర్థం చేసుకోగలరు। చాలామంది పిల్లలకి కష్టం అనిపిస్తూ ఉంటుంది। ఇప్పుడు తీర్థయాత్రలలో వెళ్తారు కదా, ఎక్కడైనా చాలా రద్దీ ఉంటుంది, వర్షం పడుతుంది, తుఫాన్లు వస్తాయి। సత్యమైన భక్తులైతే పర్వాలేదు, మేము భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాం అనుకుంటారు। భగవంతుడని అర్థం చేసుకొని యాత్రలలో వెళ్తారు।
మనుషులకి చాలామంది భగవంతుళ్ళు ఉన్నారు. అయితే పరిపక్వమైన భక్తులు ఏం పర్వాలేదు, మంచి పనులు చేసినప్పుడు ఏదో ఒకటి విఘ్నాలు వస్తాయి, వెనక్కి వెళ్ళిపోతాం ఏంటి అనుకుంటారు యాత్రలలో వెళ్ళినప్పుడు. కొందరు అయితే వెనక్కి వెళ్ళిపోతారు కూడా. ఒక్కొక్కసారి విఘ్నాలు కూడా వస్తాయి, ఒక్కొక్కసారి రావు కూడాను. బాబా అంటారు, బచ్చే మీది కూడా యాత్ర. మీరంటారు మేము బేహద్ తండ్రి దగ్గరికి వెళ్తున్నాము. ఆ బాబా అందరి దుఃఖాలు తొలగించేవాడు. ఈ నిశ్చయము ఇవాళ రేపు ఈ నిశ్చయం ఉంది పిల్లలకి. ఇవాళ రేపు చూడండి, మధుబన్లో కూడా చాలా రద్దీ ఉంది. బాబాకి కూడా ఆలోచన వస్తుంది. చాలామంది పిల్లలకి కష్టం అవుతుండొచ్చు, నేల మీద పడుకోవాల్సి వస్తుంది. పిల్లల్ని నేల మీద పడుకోబెట్టాలని బాబా అనుకోరు కదా. కానీ డ్రామా అనుసారము రద్దీ అయిపోయినప్పుడు గత కల్పంలో అలాగే జరిగింది, మళ్ళీ కూడా అలాగే జరుగుతుంది. ఇందులో దుఃఖపడవలసిందేమీ లేదు. మీకు ఈ విషయం కూడా తెలుసు. చదువుకునే వాళ్ళలో కూడా కొందరు రాజు అవుతారు, కొందరు దాసీలు కూడా అవుతారు. కొందరిది చాలా ఉన్నత పదవి ఉంటుంది, కొందరిది తక్కువగా ఉంటుంది. కానీ సుఖం అయితే తప్పకుండా ఉంటుంది. ఈ విషయం కూడా బాబాకి తెలుసు. కొందరు చాలా కచ్చాగా ఉన్నారు, ఏమాత్రము సహించలేకపోతున్నారు, కొద్దిగా కూడా సహనం వహించలేకపోతున్నారు. అలాంటి వాళ్ళకి ఎంతో కొంత కష్టము అనిపిస్తుంది. మేము అనవసరంగా వచ్చాము, మమ్మల్ని బ్రాహ్మణి ఒత్తిడి చేసి తీసుకొచ్చింది అని అలాగా చెప్తారు. కొందరు ఇలా కూడా ఉంటారు, బ్రాహ్మణి మమ్మల్ని అనవసరంగా చిక్కుల్లో పడేసింది అని చెప్తారు. అంటే బాబా దగ్గర వెళ్ళాలని బయలుదేరుతారు. ఏమైనా దారిలో మధుబన్లో చిన్న ఇబ్బంది వచ్చిందంటే ఈ బ్రాహ్మణి మమ్మల్ని చిక్కులో పడేసిందని అంటారు. పూర్తిగా జ్ఞానం అర్థం చేసుకోకుండానే, అంటే ఈ విశ్వవిద్యాలయంలోకి వచ్చాం మేమని అర్థం చేసుకోకుండానే వచ్చారు. ఈ సమయంలో చదువుతో కొందరు రాజారాణి అవుతారు, కొందరు దాసీలు కూడా అవుతారు భవిష్యత్తులో. ఇక్కడ రాజు మరి దాసీలు, అక్కడ రాజు దాసీలలో రాత్రి పగలుకున్న తేడా ఉంటుంది. ఇక్కడ రాజు కూడా దుఃఖి, మరి దాసీలు కూడా దుఃఖి. అక్కడ ఇద్దరు సుఖిగా ఉంటారు. ఇక్కడైతే పతిత వికారి ప్రపంచము. ఎవరి దగ్గరైనా చాలా ధనం ఉండొచ్చు. బాబా వివరిస్తారు, ఈ ధనము సరుకులు అన్నీ కూడా మట్టిలో కలిసిపోతాయి. ఈ శరీరం కూడా ఖతమైపోతుంది. ఆత్మ అయితే మట్టిలో కలిసిపోదు కదా. ఎంత పెద్ద పెద్ద షాహుకారులు ఉంటారు, బిర్లా లాంటి వాళ్ళు. కానీ ఏం తెలుసు, ఇప్పుడు ఈ పాత ప్రపంచము మారుతుందని వాళ్ళకి తెలియదు కదా. ఒకవేళ తెలిస్తే వాళ్ళు కూడా వెంటనే జ్ఞాన మార్గంలోకి వస్తారు. ఇక్కడ భగవంతుడు అవతరించాడని అంటారు, అయినా కూడా ఎక్కడికి వెళ్తారు వాళ్ళును? బాబా తప్ప వేరెవ్వరి దగ్గర సద్గతి దొరకదు. ఒకవేళ ఎవరైనా అలిగిపోతే సద్గతితో అలిగిపోయినట్టు. అలా చాలామంది అలుగుతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు. ఆశ్చర్యకరంగా వింటారు, నిశ్చయం ఏర్పడుతుంది. కొందరు అనుకుంటారు ఇది తప్ప ఇంకో దారి లేదు మనకి అని. ఇక్కడ మనకి సుఖము శాంతి యొక్క వారసత్వం దొరుకుతుంది అని. ఇది తప్ప సుఖము శాంతి దొరకడము అసంభవం ఇంకెక్కడాను. ధనము చాలా ఉంటే సుఖం వస్తుంది, ధనంలో కూడా సుఖం ఉంటుంది కదా. అక్కడ మూలవతనంలోనైతే ఆత్మలు శాంతిలో కూర్చుంటారు. ఎవరైనా ఒకవేళ మా పార్ట్ లేకుండానే ఉంటే మేము ఎప్పుడూ అక్కడే ఉంటాం కదా అని అంటారు.
కానీ ఆ విధంగా అన్నంత మాత్రాన అవుతుందా? పార్ట్ ఏమీ లేకుండా అక్కడే ఎప్పుడు ఉండిపోతే ఇంకా మేము ఎప్పుడు శాంతిలోనే ఉంటాం కదా అంటే అలా అవుతుందా? పిల్లలకి బాబా వివరించారు, ఇది తయారై ఉన్నటువంటి డ్రామా. చాలామందికి ఏదో ఒక విషయంలో సంశయంలోకి వచ్చి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. చాలామంది ఏదో ఒక విషయంలో సంశయంలోకి వస్తారు, విడిచిపెట్టి వెళ్ళిపోతారు. బ్రాహ్మణితో కూడా అలిగిపోతారు, లేదంటే పరస్పరము అలిగిపోయి చదువు విడిచిపెట్టేస్తారు. ఇప్పుడు మీరిక్కడ పూలుగా తయారవడం కోసము వచ్చారు. మీకు రియలైజ్ అవుతుంది తప్పకుండా మేము ఇక్కడ ముళ్ళ నుండి పువ్వులుగా అవుతున్నాము అని. పువ్వులుగా తప్పకుండా తయారవ్వాలి. కొందరికి కొద్దిగా సంశయం ఉంటుంది, ఫలానా వాళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, అందుకే మేము రాము అని అలాగా అనుకుంటారు. అలిగిపోయి వెళ్ళిపోతారు, ఇంట్లో కూర్చుంటారు. బాబా అంటారు, ఎవరితో అయినా అలిగితే అలగండి, కానీ బాబాతో మటుకెప్పుడు అలక్కండి. బాబా వార్నింగ్ ఇస్తున్నారు, శిక్షలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. గర్భంలో కూడా శిక్షలు లభిస్తాయి. అన్నీ సాక్షాత్కారం చేయిస్తారు బాబా. సాక్షాత్కారం లేకుండా శిక్షలేమీ రావు. ఇక్కడివి కూడా సాక్షాత్కారం అవుతాయి. అంటే బాబా పిల్లలయ్యి చేసిన కర్మలు కూడా సాక్షాత్కారం అవుతాయి. మీరు చదువుతూ పరస్పరము దెబ్బలాడుకొని అలిగిపోయి చదువు వదిలిపెట్టేశారు అని. పిల్లలైతే అర్థం చేసుకుంటారు, మేము తండ్రి దగ్గర చదువుకోవాలి అని. చదువు ఎప్పుడు విడిచిపెట్టకూడదు. మీరు ఇక్కడ చదువుకునేది మానవుల నుండి దేవతలుగా అవ్వడానికి. ఇలాంటి ఉన్నతోన్నతమైన తండ్రిని కలుసుకోవడానికి వస్తారు మీరు. ఒక్కొక్కసారి ఎక్కువ మంది వచ్చేస్తారు. డ్రామా అనుసారము కొంత కష్టం కూడా అవుతుంది. పిల్లలకి అనేక తుఫాన్లు వస్తాయి. ఫలానా వస్తువు దొరకలేదు, ఇది దొరకలేదు. ఇవన్నీ చాలా చిన్న విషయాలే, పెద్ద విషయాలు కాదు. మృత్యు యొక్క సమయం వచ్చినప్పుడైతే అజ్ఞాని మనుషులు కూడా అంటారు, మేమేం పాపం చేశాము, అనవసరంగా మమ్మల్ని చంపేస్తున్నారు అని. ఇది చివరి సమయంలో పార్ట్. ఎందుకంటే రక్తం ప్రవహించేలాగా ఆట నడుస్తుంది కదా. అకస్మాత్తుగా బాంబ్స్ వేస్తారు, చాలామంది చనిపోతారు. ఇదే రక్తపు నదులు ప్రవహించే నాటకం. అజ్ఞాని మనుషులు ఆ విధంగా మొత్తుకుంటారు, అంటే అనవసరంగా రక్తం చిందిస్తున్నారు అని చాలా మొత్తుకుంటారు. పిల్లలైతే చాలా సంతోషంగా ఉంటారు, ఎందుకంటే మీకు తెలుసు ఈ ప్రపంచం వినాశనం అవ్వవలసే ఉంది. అనేక ధర్మాలు వినాశనం అవ్వకపోతే ఒకే ఒక సత్యధర్మ స్థాపన ఎలా అవుతుంది? సత్యయుగంలో ఒక్క ఆది సనాతన దేవీ దేవత ధర్మమే ఉండేది. సత్యయుగం ఆదిలో ఏముండేది అన్నది ఎవరికి తెలుసు? ఇది పురుషోత్తమ సంగమ యుగము. బాబా వచ్చిందే అందరినీ పురుషోత్తములుగా చేయడానికి. అందరికీ తండ్రి కదా ఆయన. డ్రామా గురించి అయితే మీరు తెలుసుకున్నారు. అందరూ సత్యయుగంలోకి రారు. ఇన్ని కోట్ల మంది ఆత్మలు సత్యయుగంలో వస్తారా ఏంటి? ఇవన్నీ డీటెయిల్ విషయాలు. చాలామంది పిల్లలకి ఏమీ అర్థం కాదు. భక్తి మార్గంలోనే చిక్కుకొని ఉన్నారు. జ్ఞానము బుద్ధిలో నిలవడం లేదు. భక్తి చేయడమే అలవాటైపోయి ఉంది. భగవంతుడు చేయలేనిదేముంది, చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికించగలడు అని అంటారు. బాబా దగ్గరికి వస్తారు, వచ్చి అంటారు, ఫలానా వాళ్ళు చనిపోయిన వాళ్ళని కూడా మరీ బ్రతికించారు, భగవంతుడు చేయలేడా ఏంటి ఆ విధంగా అని అంటారు. ఎవరైనా మంచి పని చేశారనుకోండి, ఇంకా వాళ్ళనే పొగడ్డము మొదలు పెడతారు. ఇంకా వాళ్ళకి చాలామంది శిష్యులు తయారవుతారు.
మీ దగ్గర అయితే చాలా కొద్ది మంది వస్తారు. భగవంతుడు చదివిస్తారు, మరి ఇంత కొద్ది మంది రావడం ఏంటి? అలా చాలామంది అంటారు. ఇక్కడైతే మరజీవ అవ్వాలి, అక్కడైతే శ్రవణానందం చెవులకింపుగా వింటూ ఉంటారు. చాలా ఆర్భాటంగా కూర్చొని గీత వినిపిస్తూ ఉంటారు, భక్తులు వింటూ ఉంటారు. ఇక్కడ శ్రవణానందం ఏమీ లేదు, అలాంటి విషయాలు లేవు. మీకు కేవలము బాబా చెప్తారు, నన్ను ఒక్కడనే జ్ఞాపకం చెయ్యండి అని. గీతలో కూడా ఈ మాట ఉంది, మన్మనాభవ అని. తండ్రిని స్మృతి చేయండి, వికర్మలు వినాశనం అవుతాయి అని బాబా అంటారు. ఒకవేళ సరే బ్రాహ్మణితో సెంటర్తో అలిగిపోతారనుకోండి, ఒక పని చేయండి, అన్ని సాంగత్యాలు తెంచుకొని మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి, ఒకే ఒక తండ్రిని స్మృతి చెయ్యండి. బాబా ఒక్కరే పతిత పావనుడు, బస్ బాబాని స్మృతి చేస్తూ ఉండండి, స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి. ఆ మాత్రం స్మృతి చేసినా కూడా స్వర్గానికి తప్పకుండా వస్తారు. స్వర్గంలో ఉన్నత పదవి పొందాలంటే పురుషార్థానుసారమే వస్తుంది. ప్రజల్ని కూడా తయారు చేసుకోవాలి కదా. లేకపోతే ఎవరిపైన రాజ్యం చేస్తారు? చాలా శ్రమ చేసేవాళ్ళు వాళ్ళే ఉన్నత పదవి కూడా పొందుతారు. ఉన్నత పదవి కోసమే ఎంతగా తల కొట్టుకుంటూ ఉంటారు కదా. పురుషార్థం లేకుండా ఎవరు ఉండలేరు. పిల్లలకి తెలుసు, ఉన్నతోన్నతమైన పతిత పావనుడైన తండ్రి బాబా. మనుషులు మహిమ చేస్తూ ఉంటారు, కానీ అర్థమేమీ తెలియదు. భారతదేశము ఎంత షాహుకారుగా ఉండేది. భారతదేశము స్వర్గము, వండర్ ఆఫ్ ది వరల్డ్. ఆ 7 వండర్స్ మాయ వండర్స్. మొత్తం డ్రామాలో ఉన్నతోన్నతమైనది స్వర్గము, ఇంకా నీచమైనదైతే నరకము. ఇప్పుడు మీరు బాబా దగ్గరికి వచ్చారు. మీకు తెలుసు, మధురమైన బాబా ఎంత ఉన్నతంగా మనని తీసుకువెళ్తున్నారు. ఆయన ఎవరు మర్చిపోగలరు? ఎక్కడికైనా వెళ్ళండి బయటికి, కేవలం ఒక్క విషయము జ్ఞాపకం పెట్టుకోండి, బాబాని స్మృతి చెయ్యండి. బాబాయే శ్రీమతం ఇస్తారు, భగవాన్ వాచ. అంతేకాని బ్రహ్మ భగవాన్ వాచ కాదు, శివ భగవాన్ వాచ. బేహద్ బాబా పిల్లల్ని అడుగుతారు, బచ్చే నేను మిమ్మల్ని అంత షాహుకారుగా చేసి వెళ్ళాను, మళ్ళీ ఇంత దుర్గతి ఎందుకు అయిపోయింది మీకు? బేహద్ బాబా పిల్లల్ని అడుగుతారు. కానీ పిల్లలు ఎలా వింటారంటే అసలు ఏం అర్థం కావట్లేదు అన్నట్టు వింటారు. పిల్లలకి కొద్దిగా కష్టం అవుతుంది. సుఖము, దుఃఖము, నింద, స్తుతి అన్నీ సహించవలసి ఉంటుంది. ఇక్కడ మనుషులు చూడండి ఏ విధంగా ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ మీద కూడా రాళ్ళు వేస్తానికి ఆలస్యమేమీ చెయ్యరు. మళ్ళీ ఏమంటారంటే స్టూడెంట్స్ యంగ్ బ్లడ్, అందుకని వాళ్ళు రాళ్ళు విసురుతారు అని చెప్తారు. చాలా స్టూడెంట్స్ని, యూత్ని మహిమ చేస్తూ ఉంటారు. వీళ్ళే దేశానికి భవిష్యత్తు అని చెప్తూ ఉంటారు. కానీ ఆ స్టూడెంట్సే దుఃఖం ఇచ్చేవాళ్ళుగా కూడా తయారవుతారు. కాలేజీలకి నిప్పంటిస్తారు, ఒకరినొకరు తిడుతూ ఉంటారు. బాబా వివరిస్తారు ప్రపంచం యొక్క పరిస్థితి ఎలా ఉంది అని. డ్రామాలో యాక్టర్స్ అయి ఉండి కూడా డ్రామా యొక్క ఆది, మధ్య, అంత్యము, ముఖ్య యాక్టర్స్ మొదలైన వాటిని తెలుసుకోకపోతే ఇంకేం తెలిసినట్టు? ఏమనాలి వాళ్ళని? అందరికంటే ఉన్నతమైన వాళ్ళు ఎవరు? వాళ్ళ చరిత్ర అయితే తెలియాలి కదా. ఏమీ తెలుసుకోరు. బ్రహ్మ, విష్ణు, శంకర్ల పార్ట్ ఏముంది? ధర్మస్థాపకుల పార్ట్ ఏంటి?
మనుషులైతే అంధశ్రద్ధలో ఉంటూ అందరినీ ప్రవక్త అని చెప్తూ ఉంటారు. గురువు అంటే సద్గతి ఇచ్చేవాడు కదా. ఇప్పుడు అందరికీ సద్గతి దాత ఒకే ఒక పరంపిత పరమాత్మ. ఆయన పరమ గురువు కూడాను. మరి జ్ఞానాన్ని కూడా ఇస్తారు, పిల్లలకి చదువు చెప్తారు. ఆయన పార్ట్ చాలా వండర్ఫుల్. ధర్మస్థాపన చేస్తారు, మిగతా అన్ని ధర్మాలని వినాశనము చేస్తారు. ఇతరులైతే కేవలము ధర్మస్థాపన మాత్రమే చేస్తారు. స్థాపన వినాశనము రెండూ చేసేవాడిని గురువు అని అనాలి కదా. బాబా అంటారు, నేను కాలుడికి కూడా కాలుణ్ణి, మహాకాలుణ్ణి. ఒకే ధర్మాన్ని స్థాపన చేస్తాను, మిగతా అన్ని ధర్మాలు వినాశనము అయిపోతాయి. అంటే ఈ జ్ఞాన యజ్ఞంలో స్వాహ అయిపోతాయి. మరి ఇంకెప్పుడు యుద్ధాలు అనేవి జరగవు, యజ్ఞాలు కూడా చెయ్యరు. ఆ తర్వాత ఈ జ్ఞాన యజ్ఞంలో మిగతా అన్ని ధర్మాలు స్వాహ అయిపోయిన తర్వాత ఇంకా యుద్ధాలు జరగవు, ఇంకా యజ్ఞాలు చేయరు. మీరు మొత్తం విశ్వం యొక్క ఆది మధ్య అంత్యాన్ని తెలుసుకున్నారు. మిగతా అందరూనైతే నేతి అని చెప్తూ వచ్చారు. మీరు ఆ విధంగా అంటారా, మాకు తెలియదు అని? దాని అర్థం అదే. ఇది అని తెలీదు, తెలుసుకోలేమని అంటారా ఏంటి? బాబా తప్ప వేరెవరూ కూడా వివరించలేరు. మరి పిల్లలకి చాలా ఖుషి ఉండాలి, కానీ మాయ ఎంత ఎదుర్కొంటుందంటే స్మృతే లేకుండా చేసేస్తుంది. పిల్లలకి సుఖము దుఃఖము మానవమానాలు అన్నీ సహించవలసి వస్తుంది. అయితే ఇక్కడ ఎవరేమీ అవమానం చేయట్లేదు. ఒకవేళ ఏదైనా విషయం ఉన్నా బాబాకి రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేయకపోతే చాలా పాపము వస్తుంది. అంటే ఏదైనా ఇక్కడ అవమానం అలాంటి విషయాలు ఏం లేవు, కానీ ఏమైనా ఉంటే కూడా బాబాకి రిపోర్ట్ చేయాలి, లేకపోతే కూడా పాపం వస్తుంది. బాబాకు చెప్పడం వల్ల వెంటనే వాళ్ళకి బాబా సావధానం చేస్తారు. అంటే ఎవరైతే అవమానం చేసేలాగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళని బాబా సావధానం చేస్తారు కదా. సర్జన్ దగ్గర ఏమీ దాచకూడదు. బాబా చాలా గొప్ప సర్జను. జ్ఞాన ఇంజెక్షను చేస్తారు. జ్ఞాన అంజనం అని కూడా అంటారు కదా. అంజనాన్నే జ్ఞానం యొక్క సుర్మ అని కూడా అంటారు. జాదు అలాంటిది ఏమీ లేదు. బాబా అంటారు, నేను వచ్చాను మిమ్మల్ని పతితుల నుంచి పావనంగా చేసే యుక్తి చెప్పడానికి. పవిత్రులుగా అవ్వకపోతే ధారణ కూడా అవ్వదు. ఈ కామం కారణంగానే పాపాలు జరుగుతూ ఉంటాయి. దీనిపైనే విజయాన్ని పొందాలి. తాను వికారాల్లో పడిపోతూ ఉంటే ఇతరులకి చెప్పలేరు కదా. మనుషులు అనుకుంటారు నీళ్ల సాగరమని. ఆకాశానికి అంతు లేదు కదా, అలాగే సాగరానికి కూడా అంతు తెలుసుకోలేరు. బ్రహ్మ మహత్తత్వం యొక్క అంతు కూడా తెలుసుకోలేరు. ఇక్కడ మనుషులు అంతు తెలుసుకోవడానికి పురుషార్థము చేస్తూ ఉంటారు. అక్కడ అలాంటి పురుషార్థం ఏమీ చేయరు. ఆకాశానికి అంతు తెలుసుకోవాలి, సాగరానికి అంతు తెలుసుకోవాలని ఏమీ ప్రయత్నము చెయ్యరు. ఇక్కడ ఎంత దూరాలకి వెళ్ళినా తిరిగి వెనక్కి వచ్చేయవలసిందే కదా. వచ్చేస్తారు కూడా. పెట్రోల్ లేకపోతే ఇంకెలా వస్తారు వెనక్కి? ఇది సైన్స్ వాళ్ళ అతి అహంకారము. దానివల్ల వినాశనము చేస్తారు. ఏరోప్లేన్స్ వల్ల సుఖం కూడా ఉంది, మరి దానివల్లనే అతి దుఃఖం కూడా ఉంది. अच्छा मीठे मीठे सिक्किलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारणा पॉइंट्स।
किसी भी कारण से पढ़ाई नहीं छोड़नी है. ఏ కారణం వల్ల కూడా చదువు వదిలిపెట్టకూడదు. శిక్షలు చాలా కఠినంగా ఉన్నాయి. దాని నుండి రక్షించుకోవడం కోసం అన్ని సాంగత్యాలు తెంచుకొని ఒక్క బాబానే స్మృతి చెయ్యాలి. అలిగిపోకూడదు. రెండో పాయింట్, జ్ఞాన ఇంజెక్షన్ లేదా అంజనము ఇచ్చేది ఒకే ఒక తండ్రి. ఆ అవినాశి సర్జన్తో ఏ విషయము దాచకూడదు. బాబాకి చెప్పడం వల్ల సావధానం చేస్తారు. వరదానం, ప్రతి ఒక్కరి విశేషతను గుర్తుంచుకొని ఫెయిత్ఫుల్ అయ్యి ఏకమతము సంఘటన తయారు చేసేటువంటి సర్వులకి శుభచింతకులు అవ్వండి. డ్రామా అనుసారము ప్రతి ఒక్కరికి ఏదో ఒక విశేషత తప్పకుండా లభించింది. ఆ విశేషతని కార్యంలో ఉపయోగిస్తే ఇతరుల విశేషత కూడా చూస్తూ ఉంటే, ఒకరితో ఒకరు ఫెయిత్ఫుల్గా ఉంటే వాళ్ళ మాటల యొక్క భావం కూడా మారిపోతుంది. ఒకరితో ఒకరు ఫెయిత్ఫుల్గా ఉంటే వాళ్ళ మాటల యొక్క భావం కూడా మారిపోతుంది. ప్రతి ఒక్కరి విశేషతను చూస్తూ ఉన్నట్లయితే అనేక మంది ఉంటూ కూడా ఒకటిగానే కనిపిస్తారు. ఏకమత సంఘటన తయారైపోతుంది. అంటే ఒకరు మరొకరు విశేషతలు చూస్తూ ఉన్నట్లయితే అనేక మంది ఉంటూ కూడా ఒకటిగానే కనిపిస్తారు. ఎవరిదైనా గ్లాని సంబంధించిన విషయాలు ఎవరైనా చెబితే, ఎవరిదైనా గ్లాని చేసే విషయాలు ఎవరైనా చెబితే దానికి సపోర్ట్ ఇవ్వడానికి బదులు వినిపించే వాళ్ళ రూపాన్ని పరివర్తన చెయ్యండి. అంటే వాళ్ళు గ్లాని చేసేలాగా చెప్తుంటే ఆ గ్లానిని కూడా మహిమలోకి మార్చేయాలి. ఎవరిదైనా గ్లాని చేసేలాగా ఎవరైనా చెబుతుంటే దానికి సపోర్ట్ ఇవ్వకుండా ఆ వినిపించే వాళ్ళ రూపాన్ని పరివర్తన చెయ్యండి. అప్పుడు శుభచింతకులని అనాలి. ఒక్కొక్కసారి చాలామంది ఏమనుకుంటారంటే, ఎవరిదైనా గ్లాని చేస్తుంటే మాకు చాలా గొప్ప రహస్యం తెలిసిపోయిందని, ఇంకా జ్ఞానం యొక్క రహస్యం తెలుసుకున్నా అంత ఖుషి రాదు. ఎవరి గురించి అయినా గ్లాని వింటుంటే చాలా రహస్యాలు తెలిసిపోయినట్టు ఫీల్ అయిపోతారు. అదేం రహస్యాల ఏంటి? అసలు రహస్యం బాబా సృష్టి యొక్క ఆది మధ్య అంతే రహస్యం చెప్పారు. దానికంత ఖుషి రావాలి. స్లోగన్, శ్రేష్ఠ సంకల్పం యొక్క ఖజానాయే శ్రేష్ఠ ప్రాలబ్ధము లేదా బ్రాహ్మణ జీవితానికి ఆధారము. ఓం శాంతి. అందరూ బాబా పిల్లలు. మమ్మ స్మృతి దినం సందర్భంగా మొట్టమొదట సంపూర్ణత సిద్ధి పొందినటువంటి మన అమ్మమ్మ జగదంబ సరస్వతి, ఆమెని బాబా కూడా అంటారు, మమ్మ బాబాని ఫాలో చేయండి అని. ముందు మమ్మనే ఫాలో చేయాలి. మమ్మలాగా ముందుగా మనం సంపూర్ణత స్థితిని పొందాలి. ఆ లక్ష్యంతో ఈ నెలంతా కూడా పురుషార్థం చేయండి. మమ్మ యొక్క చరిత్ర కూడా చదవండి, వినండి. ఓం శాంతి. जब से बने हैं प्रभु तुम्हारे, ये जीवन अच्छा लगता है। यादों में तेरी मस्ती चढ़ी है, यादों में तेरी मस्ती चढ़ी है। सब कुछ अच्छा लगता है। जब से बने हैं प्रभु तुम्हारे, ये जीवन अच्छा
जीवन अच्छा लगता है। यादों में तेरी मस्ती चढ़ी है, यादों में तेरी मस्ती चढ़ी है, सब कुछ अच्छा लगता है। जब से बने हैं प्रभु तुम्हारे, ये जीवन अच्छा